స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. నమస్తే. ఈరోజు మనం వేదాంత దర్శనంలోని ప్రథమ అధ్యాయంలోని ప్రథమ పాదములోని 5వ సూత్రంలో ప్రవేశిస్తున్నాం. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మొదటి సూత్రంలో ఉన్నటువంటి బ్రహ్మ అనే పదమునే మీరు ప్రతి సూత్రంలోకి అన్వయించుకోవాలి. ఇక్కడ మనం బ్రహ్మ గురించే వింటున్నాం. అయితే సూత్రం ఏమిటి అంటే, ఈక్షతేహే నా శబ్దం అనగా, ఇక్కడ ఈక్షతేహే అశబ్దం అని అర్థం తీసుకోవాలి. పాణినీయ సూత్రాల వల్ల అక్కడ మనకు నా ఆదేశం కనబడుతుంది. ఈక్షతేహే అశబ్దం. ఇక్కడ అశబ్దం అంటే ఎవరు అంటే జగత్తు. మొత్తం శాస్త్రములో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మామూలుగా మనకు గుణము అంటే వ్యావహారికములో వేరే ఆమె గుణం ఇటువంటిది, వీళ్ళ గుణం ఇటువంటిదని మాట్లాడుకుంటాం. వేదాంత దర్శనములో గుణము అనే పదం వచ్చినప్పుడు మీరు గ్రహించవలసింది ప్రకృతి. అర్థమైందా? గుణము అంటే వేదాంత దర్శనంలో గుణము అని దేన్ని అంటారు? ప్రకృతిని గుణము అంటారు. అర్థమైందా? ఏదైతే ప్రకృతి కాదో అది ఎవరు? బ్రహ్మ. అర్థమైందా? ఈ శాస్త్రీయ భాషని ఇలాగే అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ఈ పంచభూతాలలో ఇప్పుడు మీరు ఉదాహరణకి కుమ్మరివాడు కుండను తయారు చేశాడు. కుండ తయారు చేసిన తర్వాత మీకు ఆ మట్టి కణాల యందు కుమ్మరివాడు అగుపడతాడా? అలాగే మనం ఒక సువర్ణముతో ఆభరణం తయారు చేసుకున్నాం. ఆ ఆభరణములో ఏ భాగమైన మీరు ఇలా తాకి చూస్తే, స్పర్శిస్తే సువర్ణకారుడు అగుపడతాడా? అగుపడాడు. లేదమ్మా. స్పష్టంగా ఉందా? మళ్ళీ అవునా అని అనొద్దు నాకు. కుండని తీసుకున్నప్పుడు కుండలో కుమ్మరివాడు అగుపడతలేడు. సువర్ణము ఆభరణము తీసుకుంటే సువర్ణకారుడు ఆభరణమునందు అగుపడడు. చెక్క నైపురి గల సాలెవాడు తంతువుల చేత వస్త్రాన్ని భలే అందంగా నిర్మాణం చేశాడు. అందులో సాలెవాడు అగుపడడం లేదు. కానీ మనం దర్శన శాస్త్రాలు చదువుతున్నాం, మనం కథలు వినడం లేదు. సువర్ణకారుడు కనబడ్డం లేదు, కానీ సువర్ణకారుడు యొక్క నైపరి అందులో ఉంది. ఆ ఆభరణము ఆ విధంగా తయారు చెయ్యగలిగలి అంటే ఆ డిజైనింగ్ అంతా ఎవరిలో ఉండింది? ఆ సువర్ణకారుడిలో ఉండింది. కుండ ఆ విధంగా
చక్కగా అందంగా తయారు చెయ్యబడింది అంటే ఆ కళ కుమ్మరివాడిలో ఉంది. ఉంది. అటులనే ఈ జగద్రూప కార్యమును గనక మనం పరిశీలించి గమనించి జాగ్రత్తగా చూస్తే అందులో బ్రహ్మ అగుపడడు. అంత మాత్రాన అది బ్రహ్మ కాదు అనడానికి లేదు. 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 ఆ కార్యరూప జగత్తున సూర్యుణ్ణి చూసిన, చంద్రుణ్ణి చూసిన, వృక్షాలను చూసిన, ఆ వృక్షాల యందు ఏవైతే కాయలు పుష్పిస్తాయో ఆ రకమైన డిజైనింగ్ సిస్టమ్ చూసినప్పుడు శ్రద్ధతో చూస్తే, భావాత్మకముగా చూస్తే మనకక్కడ ఎవరు గోచరం అవుతారు? బ్రహ్మనే గోచరం. పరమాత్మని యొక్క శక్తి మనకు అనుభూతిలోకి వస్తుంది. కాయ పరమాత్ముడు కాదు, కొమ్మ పరమాత్ముడు కాదు, ఆకు పరమాత్ముడు కాదు. కానీ ఆ కొమ్మ మీద ఆకులు అతుక్కొని ఉన్నాయే, ఆ వ్యవస్థ చూడండి. ఆ ఆకుల మధ్యలో పుష్పించే ఫలించే వ్యవస్థ ఉందే. అంత పొడుగు చెట్టుకు ఎలా ఎక్కాడు, ఎలా నిర్మాణం చేశాడు? కిందికి పడిపోలేదా? నిచ్చెనేసుకున్నాడా? ఎంతటి అద్భుతమైనటువంటి నైపుణ్యత్వము మనకు జగత్కార్యం చూసినప్పుడు మనకు ఏమైంది? పరమాత్మ తత్వంలో అర్థమవుతుంది. తెలుసుకోవచ్చు. అర్థమైందా? అదే అంటాడు. అగుణం ప్రకృతి యందు పరమాత్ముని ఈక్షతే చూడు. ఈ జగత్కార్యమున అతని యొక్క నైపుణ్యతని చూడగలుగుతే సదేవ సౌమ్యేదమగ్రమాసిద్ ఏకమేవ అద్వితీయం. ఆ కార్యరూప జగత్తులోని ఆ నిర్మాణము, ఆ విధి విధానము, ఆ శాసనము చూసినప్పుడు మనకు ఏ తత్వం అర్థమవుతుంది? బ్రహ్మతత్వం అర్థమవుతుంది. కుమ్మరివాడికి పనితరము రాకపోతే ఆ కుండ ఒక చోట ముందుకు జరుగుతుంది, ఇంకో చోట లొట్ట ఉంటది, దొడ్డు మట్టి ఉంటది, సన్న మట్టి ఉంటది, చుట్టూ ఒకలాగా ఉండదు, ఎత్తువంపులు ఉంటాయి. అలాగే ఆభరణాలను ఇక్కడ మనం డిజైన్ చూస్తే ఒక పూసలా, ఇంకో పూస ఎక్కడ అలా ఉంటది. మంచి పనితరం ఉంటే ఆ ఆభరణాన్ని చూడగానే అందులో మనకు సువర్ణకారుడే అగ్గుపడతాడు. ఏమిటి ఇతని చెక్కనము అంటాం. అలాగే జీవాత్మ ఏకాగ్ర చిత్తముతో, శ్రద్ధతో, భావాత్మకముగా ఈ కార్యరూప జగత్తుని గనక అగుణం ప్రకృతి యందు చూడగలుగుతే అప్పుడు పరమాత్మని సామర్థ్యం జీవునకు అర్థమవుతుంది. అందుకనే ముందు పరమాత్ముని దర్శించుకోవాలనే కోరిక, పరమాత్ముని పొందాలనే కోరిక జీవునకు కలగాలి అంటే ముందు దేన్ని చూడాలి మనం? అతని ద్వారా రచింపబడిన కార్యరూప జగత్తుని చూడాలి. చూడాలి. ఆ కార్యరూప జగత్తును చూసినప్పుడు అర్థమవుతుంది, ఇంతటి గొప్ప శిల్పకారుడు నాయందు ఉన్నాడా. కానీ మనం ఏం చేస్తాము? కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి పక్క జరిగిపోయాం. అరే కార్యరూప జగత్తుని చూసి నీకేదైతే
నమ్మకం లేదో, శ్రద్ధ లేదో, ఏం తెలుసుకుంటాంలే, ఈ సమయం అంతా ఎందుకు ఇవ్వాలి, ఇలా అనేక ఆలోచనలు ఏవైతే నీలో వచ్చాయో అవన్నీ తొలగిపోవాలి అంటే నీలో ఉపాసన మార్గం, ఆ బ్రహ్మను దర్శించుకోవాలి, బ్రహ్మలో నేను ఏకమవ్వాలి అనే జిజ్ఞాసత్వం పెరగాలి అంటే ఈ మస్తిష్క భాగమున గల సహస్రార చక్రమున ఇద్దరము ఒకే కొమ్మ మీద కూర్చోవాలనే తితిక్ష గనక మనలో బలీయము కావాలి అంటే, దృఢం అవ్వాలి అంటే ముందు మనం దేన్ని చూడాలి? కార్యరూప జగత్తుని చూడాలి. కానీ మనం ఏం చేస్తాం? కార్యరూప జగత్తుని చూస్తున్నామా, అనుభవిస్తున్నామా? ఆస్వాదించాం గాని వాడుకుంటాము. వాడుకుంటాం. కేవలం వాడుకుంటున్నామా, లోభులం అవుతున్నామా, గ్రద్దలం అవుతున్నామా? పోనీ వాడుకుంటే బాగుండు, స్వార్థపరత్వంతో ఇంకా అంత కేవలమే వాడుకుంటున్నామా, దాన్ని దోచుకుంటున్నామా? అవసరానికి మించే వాడుకుంటాం. అది ఈ ప్రకృతిని చూడు, వీక్షించు, అపారమైన శ్రద్ధను వృద్ధి చేసుకో. ఆ కొండల నుంచి ఆ నీరు వస్తూ ఉంటే పైప్ సిస్టమ్ లేదే, అంత పైకి ఎలా ఎక్కి ఉంటాడు? ఇంత పెద్ద సృష్టి యొక్క నిర్మాణము ఎవ్వరి సహాయం లేకుండానే చెయ్యగలిగాడే. ఆ బ్రహ్మ యొక్క సామర్థ్యాన్ని చూడు. అతని కంటే గొప్పవాడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అని నీకు అనిపిస్తే ఇక అతన్ని పట్టుకో. ఓ జీవాత్మ, నీకు ఈ ప్రపంచమున ఎవరైతే అత్యంత ఐశ్వర్యవంతుడో అతనితో కదా నువ్వు స్నేహం చెయ్యవలసిందే. అతను ఎవరై ఉండాలి? ప్రకృతి యందు లగ్నుడైన వాడు కాకూడదు, స్వార్థపరుడు కాకూడదు, రాగద్వేష రహితుడుగా ఉండాలి, కాలము చేత ఛేదింపబడని వాడు ఉండాలి. ఆ తత్వము నీకు మిత్రుడైతే, ఆ తత్వము నీ హృదయ గూటిలో సురక్షితముగా ఉంటే అప్పుడు నీ జీవితము ఎంత రసవంతముగా మారుతుందో అది తెలుసుకో అంటాడు. ఈక్షతే, కార్యరూప జగత్తున ఆ పరమాత్ముని జాగ్రత్తగా గమనించుకోండి అంటుంది శాస్త్రం. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.